ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నీ ప్రభుత్వ ప్రయాణంలో చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ని భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి అడిగే గత 5 సంవత్సరాలుగా సాగిన దమనకాండలో భాగంగా ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే పునర్విభజనతో కూడిన పునరావాసం కోసం అహర్నిశలు ప్రయాణం సాగించి నెరవేర్చే ప్రయాణం మన మధ్యతరగతి పోరాటం అల్లాడించే అధికులైన వారిని పరిహాసంతో కూడిన గత ప్రభుత్వంలో జరిగిన ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న ద్వేష విద్వేషాలు రాజరిక రంగుల్లో ఈ స్థాయిలో జరగనున్నాయే అని సంబంధిత రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే ప్రకటితమవుతున్న పరిస్థితులలో రాష్ట్రంలో రాక్షస పాలన వెనువెంటనే రాష్ట్రపతి పాలన కోసం హస్తినాపురికి నడుం బిగించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్లి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ ను చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. తన ఉనికికి 151 స్థానాలలో మధ్యలో 5 తీసివేస్తే వచ్చింది కేవలం 11 సీట్లు. గుర్తెరిగి మీ నాన్న గతంలో ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తెరుగు. రాజేంద్ర, ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్ర నీకు? గణనాంకాల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని పదే పడి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నీ పరివాహక జీవితంలో కానీ, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజా జీవనంలో కానీ గుర్తెరిగావా? గుర్తుకు రాలేదా? నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసుకోండి. ఇంకోటి కూడా తెలుసుకోండి, నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి అబ్బాయి, ఊరికే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. గత 5 సంవత్సరాలుగా సాగిన నీ చిరుమందహాసంతో అసెంబ్లీ సాక్షిగా, నువ్వు నీకు కూడీకరించుకున్న సిద్ధం సభల సాక్షిగా ప్రసార మాధ్యమాలు మర్చిపోయావా అని జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తమరు 2019లో అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటి నుండి మహాగౌరవప్రదమైన శాసనసభ వ్యవహారాల అధ్యక్ష స్థానంలో మీరు కూర్చోపెట్టిన తమ్మినేని సీతారాం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తత్సంబంధిత ఎమ్మెల్యేలను మీ చిరుమందహాసం సాక్షిగా సాగిన ప్రయాణం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన శబ్దంను అసెంబ్లీ సాక్షిగా ఎకసాలిగా సాగిన రాజకీయ పరిణామ క్రమంలో ఊబిలో కూరుకుపోయిన తమరు బయటకు రావడానికి మరో 5 సంవత్సరాలు పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు మీ మనోవాంఛ మేధస్సును ప్రశ్నించుకోవాలని వారి తరహాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.